చెప్పండి. అమ్మ సిట్టే వీళ్ళు మాటలతో ఏంట్రా? ఇదిగో కత్తే పొడిసేయి నా కొడుకుల్ని పొడిసేయి. చెప్తావా లేదంటే చంపేయమంటావా? వద్దు సిట్టమ్మా, సిట్టమ్మా చెప్పేస్తాను చెప్పేస్తాను. చెప్పు. ఓ వీరనారాయణ బాబాయ్ గురించి మీకు చెప్పింది ఎవరో? నా మెళ్ళ తాలు కట్టమని పంపించింది ఎవరో? చెప్పు. అది అది చెప్పరు. చిట్టెమ్మా, కత్తి చూపించి బెదిరించినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు. కాంతం గారు చూసారండి, నన్నేమో ఊరు చివరికి రమ్మందండి. తీరా వచ్చాక వాళ్ళ అమ్మా నాన్నకి నిజం తెలిసిపోతుందని సీన్ మొత్తం మార్చేసి నేనేదో నేరం చేసేసినట్టుగా, నేనేదో తప్పు చేసేసినట్టుగా నన్ను నేరస్తుడి చేస్తుందమ్మా. తెలుసురా పులి, జరిగింది మొత్తం నాకు తెలుసు. నీకు న్యాయం చేయడానికే నేనొచ్చాను. ఏడి మాట్లాడుతున్నావు కాంతమ్మా? ఈ ఎదవన్నర ఎదవకి నువ్వు న్యాయం చేస్తావా? వాడు ఎదవో ఎదవన్నరో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఆడు చెప్పేదేటమ్మా? ఆ ఎదో మా సిట్టమ్మకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఊరి చివరికి రప్పించి బలవంతంగా తాళి కట్టబోయాడు. సమయానికి మేమిద్దరం రాబట్టి సరిపోయింది, లేకపోతే నా సిట్టి తల్లి జీవితం బుగ్గిపాలైపోయి ఉండేది. చెప్పింది చాలే, ఆగవమ్మా. అసలు పులిరాజు చిట్టమ్మని పిలిచాడా లేదా చిట్టమ్మే పులిరాజుని పిలిచిందా? ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? అత్తా అత్తా అని పిలు. ఎవరూ లేనప్పుడేమో అత్తో అత్తో అని కొత్త పాట పాడతావు. అందరి ముందు మాత్రం కాంతమ్మ అని పేరు పెట్టి పిలుస్తావా? ఇదేనా మీ ఇంటికి నువ్విచ్చే మర్యాద? మర్యాద ఇవ్వాలంటే నీ మాటలు గౌరవంగా ఉండాలా, కానీ ఆ మాటలు కొంచెం వంకరగా వినపడుతున్నాయి. అందుకే కాంతమ్మ అని పిలిచా. ఆయన ఆడు పిలిస్తే నేనొచ్చానో, నేను పిలిస్తే ఆడొచ్చానో తెలుసుకోవాల్సింది నేను వాడు. మధ్యలో నీకేటి సంబంధం? అదేటి అలాగంట వేటి సిట్టమ్మా? ఈ వార్డుకు కాబోయే కార్పొరేటర్గా ఈ వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందడుగేయాల్సింది మాకే కదా. తీర్పులు చెప్పి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాల్సింది కూడా మాకే కదా. అబ్బో, ఈవిడ అరుంధతి సినిమాలో అనుష్క. మరి ఈవిడిచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తా ఉంటాం. పుల్రాజు చెప్పరా, నిన్నంపింది ఎవరు? నా మెళ్ళు తాళి కట్టమంది ఎవరు చెప్పరా? ఏంటి నా ముందే బెదిరిస్తున్నావా? బెదిరించేసి భయపెట్టించేసి అందరి ముందు వాణ్ణి ఎదవం చేస్తావా? బెదిరించగా బతుకులు చెప్తారు. మరి సరే, నీ మాటకే వస్తున్నా. వాడు మగాడు, నువ్వా పెళ్లి కాని ఆడపిల్లవి. వాడు ఊరి చివరికి రమ్మని పిలిచాడే అనుకో, నువ్వెందుకొచ్చావు? అత్తి అడుగుతుంటే మాట పలుకు లేకుండా అలా నిలబడిపోయావేటి? సమాధానం చెప్పు. ఆడు వెళితే నువ్వు ఈ ఊరి చివర ఉన్నటువంటి ఈ షెడ్ దగ్గరికి ఎందుకొచ్చావు? ఒక పాలు ఊరి చివరా షెడ్ దగ్గరకు వచ్చి మిగతా విషయాలన్నీ అక్కడే మాట్లాడుకుందాం. మీ బాబాయ్ నెంబర్ కావాలంటే
అక్కడికి రా చూపిస్తాను. దేవుడా, వీరనారాయణ బాబాయ్ ఫోన్ నెంబర్ చూపిస్తానంటే వచ్చానని నేను చెప్పలేను. అది చెప్తే వీరనారాయణ బాబాయ్ మా అమ్మ నాన్నల కోసం ఎతుకుతున్న విషయం కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఊళ్ళో అందరు మమ్మల్ని దొంగల్లా చూస్తారు. అది జరగకూడదంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పకూడదు. అడుగుతుంది కదమ్మా, ఆ యదవ ఎందుకు రమ్మన్నాడు? సమాధానం చెప్పమ్మా. అది అది చూసారుగా, ఆ పులిరాజు పిలిస్తే ఎందుకొచ్చావని అడిగితే చిట్టమ్మ సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా ప్రజలారా, ఆ పులిరాజు గాడికి ఈ చిట్టమ్మకి ఎంత బలమైన సంబంధం లేకపోతే ఆడు పిలవగానే వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా చెప్పకుండా ఊరి చివరికొస్తుంది. దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది? ఏమోనమ్మా, ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మలేకపోతున్నాం. ఆ పులిరాజుకి ఈవిడికి ఏ సంబంధం లేకపోతే ఈడు పిలంగానే ఊరి చివరికి ఎలాగొచ్చింది? నాలుగు కోసింది చాలు గాని ముందు నీ కూతుర్ని నోరు తెరవమను. చెప్పలేదు, ఎందుకంటే మీ చిట్టమ్మ చేసింది తప్పు గనక. నేను చెప్పిందే నిజం గనక. అబద్ధం అబద్ధం అబద్ధం. నేను వీడి పిలితే రాలేదు. అబ్బా, భలే దొరికావే. మరి పులిరాజు పిలవలేదు, సరే ఇంకెవరు పిలిస్తే వచ్చావమ్మా చెప్పు. చెప్పు చిట్టి, ఎవరిని కలవడానికి వచ్చావు? నువ్వెందుకు వచ్చినావు? ఎవరిని కలవడానికి వచ్చినావు చెప్పమ్మా. అదిగో, మీ కూతురు నోరెత్తలేదంటే తను పచ్చి అబద్ధం చెప్పిందని అర్థం. నిజానికి ఈ చిట్టెమ్మొచ్చింది పులిరాజుని కలవడానికే. కాదు కాదు, తను కలవడానికి వచ్చింది నన్ను. రవి, నువ్వా? అవునమ్మా, చిట్టమ్మ నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునమ్మా, నాకు చిట్టమ్మ అంటే పిచ్చి పిచ్చి ప్రేమ. అందుకే నా ప్రేమ విషయం తనతో మాట్లాడుకుందాం అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసిపోతుందని ఊరి చివరికి రమ్మన్నాను. పాపం నా మాటలు నమ్మి చిట్టమ్మ నా కోసం వచ్చింది. నేను రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి ఈలోగా ఇదిగో ఈ పులిరాజు గాడు వచ్చాడు. ఆ తర్వాత జరగాల్సిన రచ్చంతా జరిగింది. ఇప్పుడు అర్థమైందిగా చిట్టమ్మ ఎవరి కోసం వచ్చిందో, ఎవరిని కలవడానికి వచ్చిందో. నువ్వు నోరు మూయ్ ముందు. నోరు ముయ్యాల్సింది నువ్వే మావయ్య. నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద నింద వేయడానికి మీకు సిగ్గులేదు? రవిచంద్ర, అవునమ్మా, నేను చిట్టమ్మని ప్రేమిస్తున్నాను. తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇంకా అర్థం కావట్లేదమ్మా. ఎంత భాగోతం జరగడానికి కారణం నీ కొడుకే. అతను చిట్టమ్మని ప్రేమించాడంట. పాపం ఆ పిల్లని అనవసరంగా ఇంటికాడ నుంచి ఇడికి పిలిపించాడు. ఈలోపు ఈ గాలవతలొచ్చి చిట్టమ్మ బతుకుని బుగ్గిపాల్సి అయిపోయారు. ఈ విషయం మాకు అర్థమైంది. నీకింకా అర్థం కాలేదా? పదండ్రా. ఆళ్ళు ప్రేమికులు, వాళ్ళే తేల్చుకుంటారు. మనకెందుకే? పదండే. నా సిట్టి తల్లి నిజంగా నువ్వే రమ్మన్నావో బాబు? అవునంకల్. నాన్న ఏదైనా ఉంటే పెద్దోళ్ళం మేము సచ్చినాం కదా, మాతో మాట్లాడు. అంతేగాని ఇలా ఆడపిల్లని ఇలా ఊరి చివరికి పిలిపించి పరువు తీయకో. పదండమ్మా, రండి. తీసిన పరువు చాలు, వెళ్దాం పదా. అవ్వా అవ్వా అవ్వా, ఎవడో పనికి మాలిన ఎదవా ఊరు చివరికి రమ్మని ఫోన్ చేయడమేంటి? తగుదురమ్మా అంటూ నువ్వు ఓపుకుంటూ బెల్లడమేంటి? కళ్ళల్లో కారం కొట్టి వాడు తాళి కట్టబోవడం ఏంటి? ఇదంతా చెప్పడానికి మీకెలా ఉందో గాని వినడానికి నాకు మాత్రం పరమ దరిద్రంగా ఉంది. పుల్రాజ్ గారిని కోటిగాని మొక్కలు మొక్కలుగా నరికేస్తాను. నరికేసి నువ్వు జైలుకెళ్తావా? అప్పుడు నా బతుకేం కావాలి? నిజంగా నువ్వు నరకాల్సి వస్తే ఆ పులిరాజు కోటిగాని కాదు. వాళ్ళు పిలవగానే తగుదనమ్మా అని తోపుకుంటూ వెళ్ళింది చూడు నీ చెల్లి, దీన్ని నరకాలి. వదినా, నేనొచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా. మోసం చేసి అమాయకురాలైన ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టాలని చూసిన ఆ పుల్రాజు గాని ఆ కోటి గాని ఒగ్గేసి తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతావేంటి? అవును చిట్టమ్మా, ముమ్మాటికి తప్పు నీదే. పెళ్లి కావాల్సిన పిల్లవి ఎవరో పరాయి మగాడు పిలవగానే పరిగెత్తుకుంటూ ఎందుకెళ్ళావు? ఇందాక నుంచి చూస్తున్నాను. ఎందుకెళ్ళావు అంటావేంటి? ఏ కారణం లేకుండా నా చెల్లెలతో వెళ్ళిందంటే ఏదో కారణం ఉండే ఉంటది. అబ్బో, కారణాలు కావాలంట, కారణాలు. మర్డర్ చేసిన వాడిని కూడా ఎందుకు చంపావురా అంటే కారణాలు చెప్తాడు. ఈ కాకమ్మ కబుర్లు నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను. ఏటమ్మా నీలాంబరి, వదిన వయ్యుండి నీ ఆడపడుచు గురించి ఇలాగేనా మాట్లాడేది? పరాయోళ్ళు ఎవరైనా మాట్లాడితే పళ్ళు రాలగొట్టాల్సింది పోయి నువ్వే గుచ్చి ప్రశ్నలు అడిగితే అది ఏ సమాధానం చెప్తాదమ్మా? దీని మాటలవి నువ్వు పట్టించుకోకున్నానా? సిట్టే, నువ్వు చెప్పా. ఊరు చివరికి ఎందుకు వెళ్ళావు? పుల్రాజ్ పిలిస్తే వెళ్ళావా? రవిచంద్ర రమ్మంటే వెళ్ళావా?
మీరు ఊరుకోండి. మా తమ్ముడు ఎందుకు రమ్మంటాడు? అమ్మాయి, మీ తమ్ముడు రమ్మనుకుంటా నా చెల్లెలు ఎందుకు వెళ్తుంది? నువ్వు సెప్సిట్టే రవిచంద్ర కోసం వెళ్ళావా, పూలరాజు కోసం వెళ్ళావా? అమ్మా, ఇప్పుడు నేను పుల్లరాజు గారి పిలిస్తే వెళ్ళానంటే వీరనారాయణ బాబాయ్ గురించి ఆ అన్నయ్యకి మొత్తం చెప్పాల్సి ఉంటుంది. దాని బదులు డ్రైవర్ పిలితే వెళ్ళానని చెప్పటం నయం. మే పిచ్చి గాని చిట్టమ్మ నిజం చెప్పదండి. ఎందుకంటే తను వెళ్ళింది పులిరాజు కోసమే కదా. కాదదనా, నేను వెళ్ళింది మీ తమ్ముడి కోసమే. ఏంటి? మా తమ్ముడు కోసం నువ్వు అక్కడికి వెళ్ళావా? అవునదినా, నీ తమ్ముడు వచ్చి ఏం చెప్పాడో మా అమ్మ నాన్న కూడా విన్నారు. కావాలంటే వాళ్ళని అడుగు. అత్తయ్య, మీరలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడితే అర్థం చేసుకోవడానికి నేనేమైనా మూగ భాషని ట్రైన్ అయ్యానా? ఏమంటుందండి మీ అమ్మ? మీ తమ్ముడు రమ్మంటేనే మా చెల్లెలు వెళ్ళిందంట. అటు తిప్పి ఇటు తిప్పి మా తమ్ముడు మీదకి నెట్టారన్నమాట. సర్లే, సమయానికి మా తమ్ముడు వచ్చాడు కాబట్టి ఊర్లో పరువు పోకుండా ఆగింది. లేదంటే ఆ పులిరాజుగాడు ఇది చేసిన పనికి నిలువున ఇంటి పరువు పోయిండేది. అదే జరిగితే అందరం ఆత్మహత్య చేసుకుని చావాల్సి వచ్చేది. సర్లే, జరిగిందేదో జరిగిపోయిందే. నానా, మనం అర్జెంటుగా కాంతమ్మ ఇంటికి వెళ్దాం పదా. కాంతమ్మ ఇంటికా? ఎందుకురా? ఇంకెందుకంటావేంటి? వాళ్ళ కొడుకు చెప్పాడు కదా సిట్టమ్మని పెళ్లి చేసుకుంటా అని. ఆ పెళ్ళేదో జరిపించేద్దాం. వచ్చి బాబాయ్, పాపం ఆ డ్రైవర్ వచ్చింది వాళ్ళమ్మ నుంచి, ఆ పుల్లరాజు గారి నుంచి నన్ను కాపాడటానికి. పాపం ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకోమంటే కరెక్ట్ కాదు. అనియ, ఇప్పుడు పెళ్ళేట్రా? మరి లేకపోతే 10 ఏళ్ళకి చేయమంటావా? ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. సమయానికి ఆ డ్రైవర్ రాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ పులిరాజు గారు చేసిన పనికి ఇంటిలి పాది కట్ట కట్టుకుని సావాల్సి వచ్చేది. నానా, ఇది ఎలాగే అంటదిగానే మనం వెళ్దాం పదా. అని ఆగురా. వద్దు, నేను ఆ డ్రైవర్ని చేసుకోను. చేసుకోవా? అదేంటే, అవతలేమో అతను నిన్నే పెళ్లి చేసుకుంటానంటాడు, నువ్వేమో చేసుకుని అంటున్నావు. ఏంటిదంతా? అవునరా అన్నయ్య, వీళ్ళ తమ్ముడు నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అదిగదిగో విన్నారుగా, మీ చెల్లి మా తమ్ముడిని ప్రేమించట్లేదంట. అయితే అర్జెంటుగా వేరే సంబంధం చూసి చేసేయండి. ఓ నాయనో, వదిలేటి ఇలా మిలికేసింది. ఏరే సంబంధమా? అవును, మా తమ్ముడు ఒక్కడే ప్రేమిస్తే ఈ పెళ్లి జరిగిపోద్దా ఏంటి? అవతల మా అమ్మ ఎలాగో ఒప్పుకోదు, ఇక్కడ ఎలాగో మీ చెల్లికి ఇష్టం లేదు. అప్పుడు వేరే సంబంధమే కదా చెయ్యాలి. నువ్వు చెప్పింది నిజమేనే. ఇన్నాళ్ళు నా చెల్లికి ఇష్టం అనుకున్నాను, అది కూడా ఇష్టం లేదని తెగేసి చెప్పింది కాబట్టి నేను వేరే సంబంధం చూస్తాలే. నువ్వు ఆగమ్మా. కాంతమ్మ అంత ఈజీగా ఒప్పుకుంటదేటి? పైగా మన సిట్టికి ఇష్టం లేదని తెలిసి ఇంకెందుకు బయట సంబంధం చూస్తానులే. హలో, భాస్కర్ గారు చెప్పండి. సుబ్బారావు గారు, అర్జెంట్ గా మా చెల్లికి సంబంధం చూడండి. అలాగే భాస్కర్ గారు, ఓ వారంలో మంచి సంబంధం పట్టుకొచ్చేస్తాను. వారంలో కాదండి, ఇవాళ కావాలి. ఈ రోజా?
అవునండి. అలాగేనండి, చూస్తాను. హాయ్. ఓసే చిట్టమ్మా, నువ్వు మా ఇంటి కోడలు అవుదాం అనుకున్నావా? నేను బ్రతికుండగా అవకాశం నీకు ఇవ్వనే. ఎవడో గొట్టంగాని తీసుకొచ్చి నీకు మొగుండి చేయకపోతే నా పేరు నీలాంబరియే కాదు. ఆ గంతో ఏం చేయబోతున్నారండి? హత్య చేయబోతున్నాను.